తల్లి ఇందులో ఉద్భవించమ్మా. అంతేకాదు ఇంతవరకు ఈ సంవిదగ్నిలో ఏ దేవతలందరూ హుతమైపోయారో వాళ్ళకి హితం కలిగించడానికి ఓ తల్లి ఉద్భవించమ్మా. ఎంత చక్కటి మాట చూడండి ఇక్కడ. సంవిద్వన్ని హుతాశేష సృష్టి స్థిత్యుత్పాదకారిణి. ఆ మొత్తం ఎవరైతే ఇందులో హుతమైపోయారో వాటన్నిటిని ఉద్ధరించి తల్లి. భండాసురుడు, తారకాసురుడు మొదలైన రాక్షసుల తోట నిర్వీర్యమైపోయి చైతన్యరహితమైనటువంటి జగతికంతటికి ఆనందం కలిగించడం కోసమై ఓ లలితా పరమేశాని దీని నుండి ఉద్భవించమ్మా అని కీర్తించాడు. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగా ఆహ్వానించాడు. అప్పుడు అమ్మవారు అందులోంచి ఉద్భవిస్తున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పిన కథంతటిని 4 నామాలతో లలితా శాస్త్రం చెప్పింది. ఇకపై మీరు 4 నామాలు చదివినప్పుడు ఈ కథంతా గుర్తు రావాలి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన తల్లి ఇప్పుడు చిదగ్నికుండ సంభూత. చిదగ్నికుండంలోంచి ఉద్భవిస్తూ ఉన్నది ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహము. అది చూస్తూ ఉండడానికి ఒక్కడే ఉన్నాడు అక్కడ. పరశంభు ఒక్కడే చూస్తున్నాడు. అయితే ఎందుకు వచ్చింది ఆ రూపం? దేవకార్య సముద్యత. దేవకార్యమునికే వచ్చింది. దేవకార్యం అంటే లోకరక్షణ. లోకరక్షణ కోసం ఉద్భవించినటువంటి తల్లి గనక ఆ తల్లి దేవకార్య సముద్యత, చక్కగా ఉదయించిందట. సంపూర్ణముగా ఉదయించినటువంటి చైతన్యం అది. ఆ చైతన్యం ఉద్భవించినప్పుడు ఎలా కనబడిందంటే ఉజ్జద్భాను సహస్రాభ. ముందు తేజోమయమైన ఆకృతి గోచరించింది. ఆ చిదగ్ని కుండంలోంచి వచ్చిన ఒక తేజపుంజం. ఆ కాంతిపుంజం ఎలా ఉందంటే వేల కొలది సూర్యులు ఒక్కసారి ఉదయించినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి కాంతితో ఉంటుందట. ఉజ్జద్భాను సహస్రాభ. ఈ వర్ణన ఏమిటండి? ఇది అతిశయోక్తులు కావు. దేవత గురించి చేసిన ఏ వర్ణను కూడా అతిశయోక్తి కాదు. ఇందులో చెప్తున్నది ఏమిటంటే లోకాతీతమైన ప్రకాశము అని చెప్పడం ఇందులో ముఖ్యోద్దేశం. అందుకే ఉజ్జద్భాను సహస్రాభ. క్రమంగా అందులో చతుర్బాహు సమన్విత. 4 బాహువులు గోచరించాయట. 4 బాహువులు అంటే అమ్మ రూపం ఇప్పుడు కనబడింది. ఇంత తేజస్సుకి మూలమైన ఒక రూపం. చూడండి, మన చీకట్లో ఉన్నప్పుడు హఠాత్తుగా లైట్ వేయగానే ముందు కళ్ళు మిరుమిట్లు గుడిపోయేలా కాంతి కనబడుతుంది. తర్వాత క్రమంగా కాంతికి మూలమైన దీపం కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ముందు ఉజ్జద్భాను సహస్రాభ కనిపించింది. అందులో క్రమంగా అంతటికీ మూలమైన తేజస్వరూపుడు ఆ మధ్యలో కేంద్ర స్థానంలో ఉన్నది. ఆ కేంద్ర స్థానం ఎలా ఉంది? చతుర్బాహు సమన్విత. 4 బాహువులతో ఉందిట. ఈ 4 బాహువులు అంటే అర్థం ఏంటి? చతుర్బాహు అంటే చతురస్రం అని అర్థం. ఇక్కడ కనబడింది ఆ కాంతిపుంజంలో ఒక చతురస్రం కనబడింది. చతురస్రం లోపల మొత్తం 9 ఆవరణలు గోచరిస్తున్నాయి. అది అనమాట చతురస్రం అంటే శ్రీచక్రం ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ చతురస్రాన్ని త్రైలోక్య మోహన చక్రం అంటారు. ఇంకా అందులో షోడశదళ పద్మం, అష్టదళ పద్మం, దాని తర్వాత 14 త్రికోణముల ఆవరణ, అటుపై 10 త్రికోణముల ఆవరణ, ఆ తర్వాత మరొక 10 త్రికోణముల ఆవరణ, ఆ తర్వాత 8 త్రికోణముల ఆవరణ, ఆ మధ్యలో ఒక త్రికోణం, దాని మధ్యలో బిందువు. అక్కడ కూర్చుందట్ లలితాదేవి ఇక్కడ. కనుక ఆ తేజపుంజ మధ్యంలో చతుర్బాహు సమన్విత అంటే శ్రీచక్రం ముందు ఉద్భవించింది ఆ తేజపుంజంలోంచి. ఆ శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉన్న బైందవాసన అయిన అమ్మవారు అక్కడ గోచరిస్తున్నారు. ఇప్పుడు చతుర్బాహు సమన్విత. ఆ గోచరించిన ఆ రూపంలో 4 చేతుల్లో 4 పట్టుకుంది. రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల, మనోరూప ఇక్షుకోదండ, పంచతన్మాత్ర సాయక. పాశము, అంకుశము, చెరకు విల్లు, పువ్వుల బాణాలు పట్టుకూర్చుంది. ఎందుకు ఈ ఆయుధాలు ధరించింది? ఆయుధాలు ఏమిటి అనేది పెద్ద విషయం. తర్వాత మళ్ళీ విస్తారంగా చెప్పుకుందాం. ఈ మనోరూపేక్ష కోదండ ఎందుకు చెప్పారో. ఎందుకంటే ఋషికి మనం తొందరగా జ్ఞానం పొందాలని తాపత్రయం వాళ్ళకు ఉంటుంది, మనం తరింపజేయాలని. అందుకే మొదటే చెప్పేస్తారు వాటిలో ఉన్న సంకేతార్థాలు. కానీ మొదటే నేను ఆ సంకేతార్థాలు చెప్తే ఆ తాత్విక విషయం గ్రహించడం సామాన్యం కాదు కనుక నేను దాన్ని ప్రస్తుతానికి అక్కడ ఆపుతున్నాను. కానీ మొత్తానికి ఆ తల్లి ఈ 4 ఆయుధములు పట్టుకున్నది 4 చేతుల్లో. రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్ర సాయక. ఇప్పుడు గోచరిస్తున్నది నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఇక్కడ చెప్తున్నది ఆ క్షణం మీరు ధ్యానంలోకి తెచ్చుకున్నా అదొక ఉపాసన అవుతుంది. ఈ నామంలో ఎంత అందం ఉన్నదంటే నిజ అంటే తన యొక్క, అరుణ ప్రభాపూర అంటే ఆ లేత ఎర్రని కాంతులు అనబడేటువంటి ప్రవాహంట. ఆవిడ శరీరం నుంచి వస్తున్న కాంతులు ఒక ప్రవాహంలా ఉన్నాయి. ఆ ప్రవాహంలో ఈ బ్రహ్మాండాలన్నీ మునకలు వేస్తున్నాయటండి ఇక్కడ. అలా భావించాలంటే నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం, నువ్వు చూడలేని బ్రహ్మాండములు అన్నీ కూడా అమ్మ వల్ల వెలిగిపోతున్నాయి. అది ఇందులో ఉన్న భావన. సమస్తము అమ్మ వల్ల వెలిగిపోతోంది అని భావించాలట. ఇది ఇంకా అందంగా మనం భావించాలి అంటే